హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చామన్నమాట. ఇప్పుడు మేము చూపించబోయే రెసిపీ అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకోండి. అంటే ఎంత ఆనియన్స్ తీసుకుంటే అంత మీకు గ్రేవీ అంటే మసాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఆనియన్స్ అలా తరుక్కున్నాం అనమాట, స్మాల్ స్మాల్ పీసెస్గా. తరుక్కున్న ఆనియన్స్ని నీట్గా కడుక్కోండి వాటర్లో. ఎందుకంటే ఆనియన్ పొట్టు మీద అంతా నల్ల నల్లగా ఉంటుంది, అదంతా కరెక్ట్ మంచిది కాదు హెల్త్కి. సో నీట్గా కడుక్కోండి. తర్వాత అయితే మేమైతే 5 ఎగ్స్ ఉడకబెడుతున్నాం అనమాట. ఈ రెసిపీ పేరు చెప్పడం మర్చిపోయా స్టార్టింగ్లోనే. ఇది కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెసిపీ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా స్పైసీగా తినే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి ఎగ్స్ అన్నీ నానబెట్టుకోండి కాదు సారీ, ఉడకబెట్టుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ, అంటే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఎగ్స్ ఉడకబెట్టుకోండి. మేమైతే 5 ఉడకబెట్టాము. తర్వాత కన్నా కొద్దిగా ఎక్కువే ఆయిల్ తీసుకొని పోపు దినుసులు, కరివేపాకు అండ్ ఎండుమిర్చి అనమాట వేసి, ఇది ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత వేయండి ఇవన్నీ. కొద్దిసేపు అవి వేగేంత వరకు అలా ఉంచండి. మీరు పాత వీడియోస్ కూడా చూడండి తప్పకుండా మావి. అన్ని వెజ్ రెసిపీస్ ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. అండ్ స్వీట్స్ కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్. ఇంకా వ్లాగ్స్, మూవీ రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తుంటాం అనమాట. మామూలుగా మేము మూవీస్కి వెళ్ళడం ఇష్టము. ఇంకా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఏదైనా మూవీ నచ్చితే దాని గురించి రివ్యూ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా చూడండి. సో ఇప్పుడు వేగిపోయాది కదా పోపు దినుసులు అవన్నీ. వేగిపోయిన తర్వాత ఆనియన్స్ మనం తరిగి పెట్టుకున్నాం కదా ఇందాక, అవన్నీ వేయండి. వేసిన తర్వాత అంతా కలుపుతూ ఉండండి. అడుగు అంటకుండా చూసుకోండి. మీరు ఒకవేళ సైడ్కి వెళ్ళిపోయారనుకోండి, అలాగే వదిలేసి అంత అడుగంటి ఆనియన్స్ మాడిపోతాయి. సో మాటికి కలుపుతూ ఉండాలి చూస్తూ. ఇందులో అయితే ఆనియన్స్ ఎంత వేస్తే అంత టేస్ట్ అనమాట. ఎక్కువ వేసుకుంటే గ్రేవీ లాగా ఎక్కువ వస్తుంది అనమాట. మీకు అంటే ఇది ముద్దగా అలా నార్మల్ కర్రీలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. లేకపోతే గ్రేవీలా చేసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకొని, ఆర్ ఇందులోనే కొద్దిమంది టమాటా కూడా యాడ్ చేసుకొని టమాటా ఎగ్ కర్రీ అని చేస్తారు. అలా కూడా ట్రై చేయొచ్చు. మేము అలా కూడా కొన్నిసార్లు ట్రై చేసాము. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇలా చేస్తున్నాం ఈరోజైతే. వెల్లుల్లి కారం అండ్ ఈ ఆనియన్స్ వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఎగ్స్ పక్కనేమో ఎగ్స్ ఉడుకుతూ ఉన్నాయన్నమాట. కొద్దిమంది ఈ మధ్య ఎగ్స్ ఉడకబెట్టడానికి కూడా మిషన్ వాడుతున్నారు. ప్రతిదానికి మిషన్ వచ్చేసాయండి ఈ మధ్య. చివరికి ఎగ్స్ ఉడకబెట్టడానికి కూడా వచ్చింది. కానీ ఇది చిన్న విషయానికి కూడా మిషన్ ఎందుకో నాకు అర్థం కాలేదు. చూడండి ఇప్పుడైతే ఉడికేసాయన్నమాట. కానీ చాలా వేడిగా ఉన్నాయి. సో కొద్దిగా చల్లబడిన తర్వాత పొట్టు తీసుకోవాలి పైన. ఇది ఒక 10 మినిట్స్ అలా ఉడకబెట్టండి సరిపోతుంది. తర్వాత వెల్లుల్లి కారం నార్మల్గా మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ మిక్సీ కన్నా దంచితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఎర్రకారం, సాల్ట్ అంటే రాక్ సాల్ట్, వెల్లుల్లి కొన్ని పొట్టు లైట్గా తీసుకొని పెట్టుకోండి. మొత్తం ఏం తీయక్కర్లా, కొద్దిగా పొట్టు ఉంటేనే బాగుంటుంది. తర్వాత జీలకర్ర కొద్దిగా, ఇవన్నీ దంచుకోవాలన్నమాట. దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నార్మల్గా మిక్సీ మీకు అంత ఓపిక లేకపోతే మిక్సీ కూడా పట్టవచ్చు, కానీ మిక్సీ పట్టిన దానికన్నా దంచితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీరు టోటల్గా ఏం దంచక్కర్లేదు, బరకగా దంచుకోవాలి. చూడండి ఇలా బరకగా ఉంది కదా, ఇలా చేస్తే బాగా ముద్దగా అలా వస్తుంది. కారం టేస్టీగా కూడా ఉంటుంది. నార్మల్గా ఇది మీరు కర్రీలోకి కాకపోయినా నార్మల్గా కొద్దిమంది దగ్గు రాకుండా ఉండాలనుకుంటే ఈ ముద్దని స్టార్టింగ్లోనే అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని
కలుపుకొని తిన్నారనుకోండి, అంటే వెల్లుల్లి ఉంది కదా, వెల్లుల్లి చాలా మంచిదన్నమాట. మీకు చాలా హెల్తీగా ఉంటుంది. స్టార్టింగ్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఈ కారం కలుపుకొని తింటే చాలా మంచిది హెల్త్కి. సో ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ కారం అయితే యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు కలుపుదాము, ఎందుకంటే ఇప్పుడే వేసాం కదా, ఇంకా అది పచ్చి పచ్చిగా ఉండకుండా కారం మళ్ళీ కొద్దిసేపు కలుపుకోండి. మీకు ఇలా అంటే ఇలా కొద్దిగా డ్రైగానే కావాలి అనుకుంటే ఇలానే ఉంచుకోవచ్చు, లేదా వాటర్ వేసుకొని కొద్దిగా గ్రేవీ కర్రీలా కూడా చేసుకోవచ్చు. నార్మల్ అన్నంకి అయితే ఇలానే బాగుంటుందండి. చపాతీకి అనుకోండి కొద్దిగా గ్రేవీలా కావాలనుకున్నారనుకోండి మీరు, ఆర్ ఇలా కూడా తినొచ్చు. కాకపోతే గ్రేవీలా కావాలనుకుంటే చపాతీలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత మూసేయండి. అప్పుడు కొద్దిగా మెత్తగా అయిపోతాయి ఆనియన్స్, కొద్దిగా గ్రేవీలా తయారవుతుంది. మేమైతే నార్మల్గా ఇప్పుడు అన్నంకి సరిపోయేటట్టు కొద్దిగా డ్రైగానే చేసుకుంటున్నాము. ఇప్పుడేమో ఎగ్స్ పొట్టు తీసామన్నమాట. పొట్టు తీసిన తర్వాత కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలి ఎగ్కి. పెట్టుకుంటే ఆ మసాలా అంతా పీల్చుకుంటాయి అన్నమాట ఎగ్స్. సో అందుకనే ఘాట్లు పెట్టుకుంటున్నాం అనమాట. మరి బాగుంది కదా అని చెప్పి ఎక్కువ ఘాట్లు పెట్టేయకండి, ఒక 4-5 పెట్టుకొని సరిపోతుంది. నార్మల్గా నాకు ఇలా ఘాట్లు పెట్టడం ఇష్టం, మా మమ్మీ చేయకుండా నేనే చేసేసాను మాత్రం. మీకు కావాలనుకుంటే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ అది డిఫరెంట్ కర్రీ అయిపోతుంది మళ్ళీ. ఇదైతే వెల్లుల్లి కారం కాబట్టి ఇలానే బాగుంటుంది. మీరు టమాటా చేసుకొని అలా ట్రై చేయాలనుకుంటే అది ఎలా చేయాలో కూడా నెక్స్ట్ టైం చూపిస్తాము, మాకు కుదిరినప్పుడు. మళ్ళీ మేము ఎగ్ కర్రీ చేసుకోవాలనుకున్నప్పుడు. నార్మల్గా మేము ఎక్కువ ఎగ్స్ తినమన్నమాట. ఎప్పుడో అంటే ఎగ్స్ స్మెల్ అంత నచ్చదు మా ఇంట్లో. ఎప్పుడో చాలా ఇయర్కి ఒక 2-3 మంత్స్కి ఒకసారో 3-4 మంత్స్కి ఒకసారో అలా తింటుంటాం ఎక్కువ, అంటే ప్రోటీన్ కోసం తింటాము. కానీ ఎక్కువ డైలీ అయితే తినలేము అనమాట. కొద్దిమంది డైలీ తింటుంటారు, ఎలా తింటారో మరి, అంత స్మెల్ ఉంటుంది. కానీ ఇలా కర్రీస్లో వేస్తే మాత్రం స్మెల్ తగ్గిపోతుంది, అలా అయితే తినగలం. ఆమ్లెట్ అలా అనుకోండి ఇంకా తినలేము ఎక్కువగా. చూడండి ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇలా యాడ్ చేసుకోండి మసాలాలో. అవైతే బాగా వేగిపోయింది ఇప్పుడు కారం. అంతా కలుపుకున్నప్పుడు కూడా కొద్దిగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి, మాడిపోకుండా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి కారం అంతా బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్, అందుకని స్మెల్ చాలా బాగా వస్తుంది. నార్మల్గా మేము ఎక్కువగా చపాతీకి అయితే ఎగ్ బుర్జీ తింటామన్నమాట. రెస్టారెంట్లో అదంతా కూడా ఎగ్ ఐటమ్ అంటే ఎగ్ బుర్జీని ఎక్కువ తింటాము. అన్నంకి అయితే ఇలా ఉడకబెట్టుకునేది బాగానే ఉంటుంది. సో ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఎగ్ బుర్జీ కూడా ఎప్పుడైనా మేము చేసుకుంటే అది కూడా తప్పకుండా చూపిస్తాము మళ్ళీ. ఇలా చేసుకుంటే స్పైసీగా బాగుంటుంది, చప్పగా తినకుండా. మాకైతే స్పైసీగా తినడమే ఇష్టము, మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఇప్పుడైతే మేము చాలా స్పైసీగానే చేసుకున్నాము, స్పైసీగా ఉంటే బాగుంటుందని. ఎందుకంటే 5 ఎగ్స్ వేసాం కదా, కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా, అందుకనే యాడ్ చేసుకున్నాము. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి గార్నిష్కి, అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేస్తే. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టాస్ చేసేయండి కలిపేసి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అయితే, రెస్టారెంట్స్లో చూసిన కర్రీస్ లాగా చాలా కలర్ఫుల్గా, చూడ్డానికి టెంప్టింగ్గా చాలా బాగుంది కదా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయాలి తప్పకుండా. అండ్ లైక్ చేయండి మీకు నచ్చితే, చాలా
మంచి రెసిపీస్ ఇంకా ముందు ముందు మేము ట్రై చేసి మీకు కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే అన్నంతో గార్నిష్ చేసి తినేయండి. బాయ్ బాయ్.